తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ కన్వీనర్గా ఈరోజు హైదరాబాద్ నుండి అదేవిధంగా వరంగల్, నిజామాబాద్ నుంచి కూడా ఆల్ బిషప్ కౌన్సిల్స్, తర్వాత ఆల్ క్రిస్టియన్ ఫెడరేషన్స్ తరఫున నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వచ్చి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ గారికి సంఘీభావంగా మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. పత్రికా సమావేశం మాత్రమే కాదు, కల్వకుర్తి, అచ్చంపేట, తర్వాత ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళా కొల్లాపూరు నుంచి కూడా మేము వెళ్ళి అన్ని చర్చిల్లో కూడా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి క్రైస్తవులు, దళితులు, ముఖ్యంగా అంచి వేయబడిన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్స్, అదేవిధంగా బహుజనులకు కూడా, ఎందుకంటే ఆయన బహుజనులకు ఒక నౌకగా, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే ఒక పరిరక్షకుడుగా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, చిన్న అటెండర్ ఉద్యోగం వదిలిపెట్టుకోవాలంటేనే ఫ్యూచర్ గురించి ఎవరు వదిలిపెట్టుకోలేరు. కానీ ఐపీఎస్ లాంటి ఒక ఉద్యోగాన్ని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ప్రజాసేవ కొరకు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పార్టీలకు అతీతంగా వచ్చాము. ఇక్కడ చెప్తే అందరం